MCTV న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. బీసీల పేరు చెప్పి 245 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడిన ఈ కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం పేరుతో ఇంకెన్ని కోట్ల స్కామ్ కు పాల్పడుతుందో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ ఆరోపణ. మదనపల్లె వైసీపీ కార్యాలయంలో బీసీలకు సంబంధించిన కుట్టు మిషన్ల శిక్షణ పంపిణీలో స్కామ్ జరిగిందంటూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన వైసీపీ నాయకులు. సత్సంగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు చేపట్టిన వైద్య సేవలు అభినందనీయమన్న కురువంక పంచాయతీ సర్పంచ్ పసుపులేటి చలపతి. మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి గ్రామంలో స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపట్టిన మెగా వైద్య శిబిరాన్ని విశేష స్పందన. బీసీల పేరు చెప్పి 245 కోట్ల రూపాయలు భారీ స్కామ్ కు కూటమి ప్రభుత్వం పాల్పడిందని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ ఆరోపించారు. నేడు మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ బీసీలకు అందాల్సిన కుట్టు మిషన్లను ఆసరా చేసుకుని 100 కోట్ల రూపాయలు దండుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. బీసీలకు సంబంధించిన కుట్టు మిషన్ల శిక్షణ, కుట్టు మిషన్ల అందజేత కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వం 230 కోట్ల రూపాయలకు టెండర్ ఇచ్చిందన్నారు. బీసీల పేరు చెప్పి కూటమి నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. బీసీల పేరు చెప్పి ఇంత దోచేస్తుంటే ఇక రాజధాని నిర్మాణం పేరిట ఎన్ని లక్షల కోట్లు దోచేస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు. ఈరోజు మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే పథకాలు ఇవ్వకోకుండా పోగా వచ్చే వాటిని కూడా వాటిని న్యాయంగా చేరుకోకుండా, ముఖ్యంగా ఈరోజు మనం గమనిస్తే మా జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ సమాజంలో ఒక మంచి బాధ్యత గల మహిళగా ఎదగాలని అనేక పదవులు ఇస్తూ వివిధ రంగాల్లో ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువచ్చు. కానీ ఈరోజు మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వము కనీసం వాళ్ళు పదవులు ఇవ్వకుంటే పోతే పోని, వాళ్ళని గుర్తించుకుంటే పోతే కనీసం వచ్చే ఉపాధి హామీ పథకాలన్నా కరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి చేరే ఆలోచన చేస్తుందా అంటే అది లేదు. దాంట్లో ఈరోజు చూస్తుంటే కుట్టు మిషన్లకు సంబంధించి ఒక మహిళ బయటకు వచ్చి వ్యాపారం చేసుకోవాలను లేకుంటే ఏదో చేయలేని పరిస్థితులు ఉండే వాళ్ళకి ఈ కుట్టు మిషన్ అనేది వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఒక మూల స్తంభంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టే ఇంత, ఒక ఫాల్ కుట్టే ఇంత, ఒక బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేస్తే ఇంత అని వస్తుంది. ఆ వచ్చే డబ్బుతో ఆమె ఫ్యామిలీని పోషించుకోవచ్చు. అలా చేయించుకోవడానికి ప్రభుత్వము ఒక్కొక్క మిషన్ ఇస్తూ ఒక్కొక్క యూనిట్ని ఏర్పాటు చేస్తూ ఆ మహిళలకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాటి ద్వారా వాళ్ళు ఎవరైతే ప్రతిభ కలిగి ఉంటారో ఏ వింగ్లో అయితే వాళ్ళకి ఎంబ్రాయిడరీలోనా, స్టిచ్చింగ్లోనా, కటింగ్లోనా ఎవరికైతే ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద ఎంకరేజ్ చేస్తూ దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఉపాధిని వాళ్ళు సమకూర్చుకోవడానికి ఏర్పరిచిన దీనిని ఈరోజు నిర్వీర్యం చేస్తూ సొంత లాభాల కోసము టెండర్లు పిలిచింది ఒకరికైతే ఇచ్చింది ఇంకొకరికి ఇస్తూ వాళ్ళ సొంత కంపెనీలకి ఎవరైతే ఉంటారో వాటికి ఇచ్చి ఈరోజు వాటిని కూడా వచ్చే డబ్బుల్లో నొక్కేసి వాళ్ళని అక్కడ కూడా న్యాయం లేకుండా చేస్తే, ఇలా చేయడం వల్ల ఒక గ్రామీణ మహిళలే కావచ్చు, ఒక అర్బన్ లెవెల్లో ఉండే మహిళలు, ఇంట్లో ఉండే మహిళలు, రోజు జరిగేలేని వాళ్ళు, వివిధ రకాల దాంట్లో టాలెంట్ ఉండేవాళ్ళు, దీంట్లోనే మా ఫ్యామిలీని పోషించుకోవడానికి ఆశపడే వాళ్ళకి ఈరోజు ఇలాంటి మొండి చేయి చూపించు ఇలా చేయడం ఎంతవరకు న్యాయం? ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి స్కాములు మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ మహిళలకి ముఖ్యంగా ఉపాధి హామీ కల్పించే వాటిని ఇచ్చిన సూపర్ 6ని గాలికి వదిలేశారు. గాలిపటాలుగా ఆ 6 ఎగురుతానే ఉంది ఆకాశంలో, అది ఎప్పుడు కిందికి వస్తాయో తెలియని పరిస్థితి. ఉన్నదాన్నే జాగ్రత్తగా ఇచ్చి న్యాయం చేయాలి. లేని పక్షంలో ఇలానే మా జగనన్న మాకు ఇచ్చిన ఏకైక హస్తంగా మేము మహిళలకు ఇచ్చిన స్వతంత్రంతో ముందుకు పోతూ మేము ఖచ్చితంగా దీని మీద పోరాడతాం. మహిళలకు జరగాల్సిన న్యాయం ఈ దాంట్లో ఎంత తక్కువైనా కూడా సహించేది లేదు. ప్రతి ఒక్కరూ చేయగలిగి ముందుకు తీసుకుని ఇలాంటి అన్యాయం ఎక్కడ జరిగినా మేము ముందుండి ప్రశ్నిస్తాము. దీనికి గుర్తించి కూటమి ప్రభుత్వం సకాలంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని కావాల్సిన పథకాలు కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు, ఏవైనా అంటే 100% ట్రాన్స్పరెంట్గా మా జగనన్న ప్రభుత్వం ఎలా అయితే డైరెక్ట్ అకౌంట్కి చేరుస్తూ వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా న్యాయం చేశాడో అదేవిధంగా చేయాలని కోరుకుంటూ దీన్ని చేయని విధంలో దీనికి సంబంధించి మేము
దీని మీద ఇంకో స్టెప్ తీసుకుని ముందుకు పోయే అవకాశం రాకుండా చూడాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్కాములు జరుగుతున్నప్పటికీ రీసెంట్ గా మీరందరూ చూసే ఉండొచ్చు విద్యుత్ మీద ఎటువంటి స్కామ్ జరిగింది అనేది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ₹2.40 విద్యుత్ కొంటే అదే నారా చంద్రబాబు నాయుడు గారు ₹4 చిల్లరకు ఇప్పుడు కొంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొన్న ₹2 విద్యుత్ కొనేటప్పుడేమో అబ్బా ఇంత ఖర్చు చేసి విద్యుత్ కొంటున్నారా అనడము, చంద్రబాబు నాయుడు గారు ₹4 చిల్లరకు విద్యుత్ కొంటుంటే ఇంతేనా అనేసి ఏ విధంగా కూటమి నాయకులు మాట్లాడుతున్నారో మనందరూ చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా ఈ టైలరింగ్ ఏదైతే ఈ కుట్టు మిషన్ల స్కామ్ అనేది బయటపడిందో దాదాపుగా 257 కోట్లు అనుకుంటాను. ఈ స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అనంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని ప్రకటించారంటే మహిళా సాధికారిత పేరు మీదన మహిళలకు ఏదైతే ఈ కుట్టు మిషన్ లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి బీసీ మహిళలకు ముఖ్యంగా 1,00,000 మందికి పైన మేము శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అటు తర్వాత ఈ శిక్షణా కేంద్రాలు చూసుకుంటే కనుక 175 నియోజకవర్గాల్లో కనీసం 50 నియోజకవర్గాల్లో కూడా ఈ కుట్టు మిషన్ కు సంబంధించిన కేంద్రాలు ఏర్పాటు కాలేదు. కొత్త గొప్ప ఏర్పాటు అయిన చోట స్ట్రెంత్ ఏదైతే గవర్నమెంట్ స్ట్రెంత్ ఇచ్చిందో ఆ స్ట్రెంత్ కంటే చాలా తక్కువగా, అంటే ఒక శిక్షణా కేంద్రానికి 10 లేదంటే 11 మంది, కొన్ని కేంద్రాల్లో అయితే కొన్ని శిక్షణా కేంద్రాల్లో అయితే మీరు చూడొచ్చు 2-3 కూడా ఉన్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే కనుక ఏదైతే యూనిట్ కు మీరు 21,000 చిల్లర అనేసి ఏదైతే ఒక్కొక్కరి మీద మీరు ఎక్స్పెండ్ చేస్తాము అని చెప్పారో ఇప్పుడు చూస్తే కనుక 21,000 మీరు ఎక్స్పెండ్ చేయకపోగా ఎక్స్పెండిచర్ పెట్టకపోగా 15,000 దగ్గర మీరు అవినీతి చేస్తున్నారు అని అంటే ఇక కూటమి ప్రభుత్వం పాలన ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే తక్కువ ఈ సంస్థలు ఏదైతే ఈ శిక్షణా కేంద్రానికి ఈ టైలరింగ్ శిక్షణా కేంద్రానికి కొన్ని సంస్థలను పిలిపిస్తే ఆ సంస్థల నుంచి దాదాపుగా 69 సంస్థలు టెండర్ పాడుకోమని చెప్తే అన్ని సంస్థలను వెనక్కి పంపించేసి ఫేక్ సంస్థలు 2 సంస్థలతో టైప్ పెట్టుకొని అంటే రాజు మంత్రే దొంగ వీళ్ళే, రాజు వీళ్ళే దొంగ వీళ్ళే, మంత్రి వీళ్ళే అనే చందంగా ఈరోజు దోపిడీకి పాల్పడుతున్నారు అనంటే ఇంకా ఏమనాలో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే లబ్ధిదారులకు డైరెక్ట్ గా వెళ్లిపోయేది వాళ్ళ అకౌంట్లకి. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా వీళ్ళ యొక్క చర్యలు కనుక మనం ఒకసారి గమనిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కే చోటనే ఈ చర్చ ఆగకుండా ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇటువంటి అవినీతి జరుగుతుందో ఈ అవినీతి మీద ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ అనేది కొనసాగాలి. ఇటువంటి స్కామ్స్ ఎక్కడ జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకుంటుంది అని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ స్కామ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇంతటితో జై జగన్. సత్ సంఘ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిచే చేపట్టిన వైద్య సేవలు అభినందనీయమని కురువంక సర్పంచ్ పసుపులేటి చలపతి పేర్కొన్నారు. నేడు మదనపల్లె రూరల్ మండలం చిప్పిల్లిలో పసుపులేటి చలపతి ఆధ్వర్యంలో సత్సంగ్ ఫౌండేషన్ మరియు స్వస్థ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో 400 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో నొప్పులు, ఎముకల జాయింట్స్, బీపీ, షుగర్, కిడ్నీ మరియు స్త్రీ వ్యాధుల విభాగాలకు సంబంధించినటువంటి
ప్రసిద్ధ వైద్యులు విచ్చేసి పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందించడం జరిగిందన్నారు. అనంతరం వారికి ఉచితంగా మందులను అందజేశారు. అదేవిధంగా రక్తపోటు, షుగర్ పరీక్షలు, డెన్సిటీ టెస్టులను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి శశిధర్, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, డాక్టర్ రైల్వే రామారెడ్డి, బివైఎస్ పునీత్ కుమార్, హరి, వరప్రసాద్, డాక్టర్ కృష్ణ తేజ, డాక్టర్ శిల్ప, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబు కూర్చో బాబు కూర్చో. రండి మరి పక్కన ఈ పక్కన మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు అలాగే పొన్నూరుపాల గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు సత్సంగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అలాగే పసుపులేటి చలపతి కురువంక సర్పంచ్ గారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలు, పొన్నూరుపాల గ్రామ ప్రజలు అందరూ వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ ఇక్కడ డాక్టర్స్ తీసుకురావడం, ఇక్కడ వీళ్ళు అదేవిధంగా మెడిసిన్ ఇచ్చి వీళ్ళకి హెల్త్ చెకప్ చేసి అన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకొని అందరూ వచ్చి వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకొని, అదేవిధంగా ఇదే సత్సంగ్ వారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కురువంకలో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా 500-600 మందికి పైగా చెకప్ చేసుకోవడం జరుగుతోంది. దీని కొరకు మేము చాలా సంతోషిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము. ప్రజలకు ధన్యవాదాలు. ఈ పొద్దు మా చిన్న కురువంక సర్పంచ్ పసుపులేటి చలపతి గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు. ముందుగా కురువంక పంచాయతీలో సత్సంగ ద్వారా ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా ఈ పొద్దు సొంత గ్రామానికి పొన్నూరుపాలెం గ్రామంలో మా చిప్పిల్లో ఈ పొద్దు వేలాది మందికి 500-600 మందికి ఫ్రీ క్యాంపు మెడిసిన్స్ అందిస్తున్నారు. ఇంకా దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని మా చిన్న గారిని కోరుతున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నక్కలదిని వద్ద ఉన్నటువంటి సత్సంగ్ ఫౌండేషన్, స్వాస్థ్య ఆసుపత్రి మరియు మన సర్పంచ్ చలపతి అన్న వాళ్ళ సహకారంతో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో స్పెషల్గా స్వాస్థ్య హాస్పిటల్ అనేది కరోనా టైంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అందరికీ తక్కువ ఖర్చుతో వైద్యం అందాలి అన్న ఒక ఆశయంతో మా గురువు గారు అనేటువంటి పద్మభూషణ్ శ్రీ ముంతాజ్ అలీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. గత 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా మదనపల్లి ప్రజలకు ఎన్నో రకాల వైద్య సేవలు, చుట్టుపక్కల ఉన్న పల్లెలకు వెళ్లి ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళకి వారి గడప దగ్గరే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఎన్నో క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 పైచిలకు ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకి స్వాస్థ్య హాస్పిటల్ తరఫున వైద్య సేవలు అందించడం జరిగింది. ప్రజలకి తెలియజేయడం ఏంటంటే, స్వాస్థ్య హాస్పిటల్ అనేది ఒక బిజినెస్ ఓరియంటెడ్ హాస్పిటల్ కాదు. మదనపల్లి ప్రజలకు తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందించాలి, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి అన్న ఒక మోటోతో స్టార్ట్ చేసిన హాస్పిటల్లో ఎటువంటి బెడ్ ఛార్జెస్ కానీ, డాక్టర్స్ సంబంధించి ఫీజులు కానీ, కార్డు డబ్బులు కానీ ఇలాంటివంతా ఏమి ఉండదు. ఎవరైనా పేషెంట్స్ వారి మందులకు మరియు పరీక్షలకు మట్టుకు డబ్బులు చెల్లించి మిగతా హాస్పిటల్ సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంక్లూడింగ్ ఫిజియోథెరపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసెస్ వాళ్ళు పొందొచ్చు. సో ప్రజలందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రస్తుతానికి హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, చిన్నపిల్లల వైద్య విభాగం, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల వైద్య విభాగం, జనరల్ సర్జరీ,
పీడియాట్రిక్స్ ప్లస్ ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ప్రజలందరూ విచ్చేసి వైద్య సేవలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్లస్ ఈ క్యాంప్ నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి ఇంతకుముందు కురువంకలో కూడా చలపతి అన్నవారి ఆధ్వర్యంతోనే క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇటువంటి క్యాంప్స్ ఎన్నో ఇంకా చేయాలని దీనికి సహకరించినందుకు చలపతి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో రమణ, అర్చకులు గోవర్ధన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ओम गंधद्वारांधुराधरसां नित्यपुष्टांगरीशनीं ईश्वरीकं सजभूतानां स्वामिवोपक्रयश्रयं दिव्यपरिमलगन्धां धारयामि. ओम गंधद्वारांधुराधरसां नित्यपुष्टांगरीशनीं ईश्वरको मधुवर्कः ओम मधुवातारदायते मधुक्षरं दिशन्दवः माद्रीर्नः सन्तोषरीः मधुवर्कः ओम मधुवातारदायते मधुक्षरं यमाय धर्मराजाय नमः लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि अभिमुखीकरोमि. यमाय लोकपालकाय नमः इदं हरिं आधारबन्धन्ताम् కాదు స్వామి, నువ్వు వస్తే మంత్రం బాగా వస్తుంది. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయనందు నిన్నటి నుంచి 5వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి కార్యక్రమంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, నిత్య ఆరాధన, కలశారాధన, హోమము ధ్వజావరోహణ జరిగినది. ఇప్పుడు ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహనము రెడ్డప్ప నారాయణ కాలనీకు పోతుంది. అదేవిధంగా సాయంకాలం ఎస్బీఐ కాలనీ సూర్యప్రవాహనం పోతుంది. అదేవిధంగా సాయంకాలం కలశారాధన, హోమము, అదేవిధంగా చంద్రప్రవాహనము ఈశ్వరమ్మ కాలనీకి స్వామివారి వాహనం వస్తుంది. కావున భక్తాదులందరూ స్వామివారి సేవకు కృపలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో నారాయణాయ. మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు. ముందుగా ఆలయంలో మూల విరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్డప్ప నాయుడు కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కలియుగ దైవం సూర్యప్రభ వాహనంపై తమను ఆశీర్వదించడానికి వచ్చారని చెప్పారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ ప్రసన్న వెంకటరమణ స్వామికి పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డప్ప నాయుడు కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సూర్యప్రభావం ప్రతి సంవత్సరం జరిగే రెడ్డప్ప కాలంలో అందరూ విశేషంగా పాల్గొని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేస్తున్నారు. ఆ దేవుని ఆశీస్సులు కాలనీ ప్రజలందరిపైన బాగుండాలని కోరుకుంటూ అందరూ కూడా ఉత్సాహంగా పిల్లలు పెద్దలందరూ బాగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. అందరూ కూడా పాల్గొన్న వాళ్ళకి అందరూ పేరు పైన కృతజ్ఞతలు తెలుపుతూ జై గోవిందా.
తమ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంజునాథ కాలనీ, అనపగుట్ట, వాల్మీకి నగర, శ్రీనిధి కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు వారు తమ సమస్యను ఎంసీటీవీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలోని 10 రోజులైనా తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ నిరుపేదలని, కూలి పనులకు వెళితే గాని కుండ కాలని పరిస్థితి తమదన్నారు. వచ్చే చాలని కూలీ డబ్బులతో ఇంటికి సరుకులు కొనాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఆసుపత్రి ఖర్చులకు పెట్టుకోవాలా, లేక నీటిని కొనాలా అని ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డు సౌకర్యం లేక తాగునీటి ట్యాంకులు కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు. అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోయారు. 10 రోజులకొకసారి నీరు సరఫరా అవుతోందని, అది ఎక్కువ సమయం రాదన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, తమకు తాగునీరు సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు పశుపతి అండి. మాది మీరుగుడిపల్లి. మాకు ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే వాటర్తో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. మేము ఇక్కడ చేనేత కుటుంబాలండి. చేనేత వాటి మీద పని చేసుకుంటున్నాము. ఈ వాటర్ పోలించుకోవడం వల్ల మాకు నెలకు దాదాపు 1500 నుంచి 2000 రూపాయలు దీనికే ఇస్తుంది. ఇంతకుముందు వాటర్ 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వచ్చేది మున్సిపల్ వాటర్. కానీ ఇప్పుడు కనీసం 10 రోజులు కానీ రావడం లేదు. ఈ వాటర్ ట్యాంకుల వల్ల మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏవైనా చర్యలు తీసుకొని కొంచెం ప్రజలకు మంచి జరిగేలా ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. నా పేరు మందిరెడ్డి, మంజునాథ కాలనీ. మాకు మంజునాథ కాలనీలో మోటార్ కాలిపోయి 1 నెల అవుతుంది. అక్కడి నుంచి సరిగ్గా నీళ్ళు రావడం లేదు. పైగా 10 రోజులకు ఒకసారి ఒక ట్యాంక్ పెడతాము. 35 ఏళ్ళకు ఒక ట్యాంకు 10 రోజులకు ఒకసారి పెడితే నీళ్లకు చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు మాకు సౌకర్యం కల్పించి వాటర్ వేగంగా వచ్చే విధంగా చూడాలని కోరుతాం. ట్యాంక్ ఎన్ని రోజులకు వస్తారు? 10 రోజులకు ఒకసారి ట్యాంక్ వస్తుంది. అది 35 ఏళ్ళకి ఒక ట్యాంక్ పెడతాం. అమౌంట్ ఇవ్వమంటే ఏం తీసుకోవడం లేదు. 35 ఏళ్ళకి ఒక ట్యాంక్ పెడితే 7-8 బిందులు వస్తాయి అంతే. అట్లీస్ట్ అంటే 10 బిందులు లోపల వస్తాయి. 10 రోజులు వాడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి కనీసం 5 రోజులకైనా ఒక ట్యాంక్ పెట్టాలని కోరుకుంటాను. ముఖ్యంగా అధికారులకు వినపము. మాకు 2019-20 సంవత్సరంలో మాకు ఇక్కడ మా కాలనీ జగన్ కాలనీ ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మేము సుమారుగా ఒక 50-60 ఇళ్ళ దాకా నిర్మించుకొని కాపురాలు నివసిస్తున్నాము. మాకు కనీస సౌకర్యాలంటే నీటి సౌకర్యము, రోడ్ల సౌకర్యము, ఇక్కడ అధికారులకు మేము విన్నపించినా కూడా మాకు ఎవరు కానీ ఇక్కడ పట్టించుకునే వాళ్ళు కానీ మాకు ఇక్కడ వచ్చి ఇది చేయలేదు. మేము నెలకు నీటి సమస్య అయితే 2 ట్యాంకులు కొనుక్కుంటున్నాము. 2 ట్యాంకులకు 1200 రూపాయలు పెట్టుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ వీధి లైట్లు లేక మా రాత్రి పూటల్లో ఇక్కడ గస్తీ చేస్తుంటే ఇక్కడ అల్లరి మొక్కలు వచ్చి చిల్లరగా ఆడవాళ్ళ మీద చెడ్డగా బిహేవ్ చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకునే నాదులే లేకుండా పోతున్నారు. కనీసం అధికారులు ఇప్పటికైనా మా మీద దృష్టి పెట్టి మాకు ఈ పక్క కాలనీలో కనీస సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారని చెప్పనని మున్సిపల్ అధికారులకు, ముఖ్యంగా మెయిన్ అధికారులకు అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. తదుపరి ఇక్కడ మేము కొంచెము రోడ్లు సరిగా లేనందువలన ట్యాంకులు వచ్చి 600 ట్యాంకుకు 1200 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. అది కూడా మా మీద దృష్టి పెట్టి మాకు నీటి సౌకర్యము, రోడ్ల సౌకర్యము, ఇక్కడ వీధి లైట్లు ఏర్పాటు చేస్తే మేము అధికారులకి మేము కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాము. మా పేరు ఎం అనసూయ. 4 ఏళ్ల నుంచి జగన్ కాలనీ కొత్తగా కాలనీలు ఇచ్చినారు. ఇక్కడ ఉంటున్నాము. 4 ఏళ్ల నుంచి మాకు నీళ్లు లేవు, కాలువలు లేవు, లైట్లు లేవు.
కరెంట్ 2 నెలలు మలిగినాయి లైట్లు, మళ్ళీ మలగలేదు. బొబ్బులో ఉన్నాం, పాములు అంటే ఇవంతా తిరుగుతాండాయి. రాత్రిలో చాలా ఇబ్బంది పడతాం. పిల్లోళ్ళు ఉండే పని, కాలువలు లేవు, దోమలు వాలి పిల్లోళ్ళు బాధలతో చాలా ఇబ్బంది పడతాను. మాకు నీళ్లు, కాలువలు, లైట్లు ముఖ్యంగా కావాలి. రోడ్లు లేవు, ఏం లేవు సార్. మాకు మున్సిపల్ ఆఫీసులో ఎన్నోసార్లు ఇచ్చినాము, ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఇప్పటికైనా స్పందించి మాకు నీళ్లు, కాలువలు, రోడ్లు కావాలి సార్. లైట్లు అన్ని ఖచ్చితంగా కావాలి. మేము 4 ఏళ్ల నుంచి ఇబ్బంది పడతాం. నెలకు ఒకసారి 1200 నీళ్ళకే పెట్టుకుంటాం సార్. మాకు చేసిన కష్టం అంతా దాని వాటికే సరిపోతుంది. మాకు ఇంటి పనులతో సహా కడతాం సార్, అయినా మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు సార్ మా కాలనీకి. నా పేరు కే చంద్రకళ. నేను శ్రీనిధి నగర్లో ఉన్నాము. మాకు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. మా సంపాదనలో 3/4 భాగం నీళ్ళకే పెడుతున్నాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము నీళ్లు కావాలంటే పక్క కాలనీ నుంచి 1 కిలోమీటర్ నుంచి తెచ్చుకుంటాము. మాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. మున్సిపల్ ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. మేము చాలా సార్లు కంప్లైంట్ చేసినాము. అలాగే లైట్లు కూడా మాకు పడడం లేదు. మేము బిగించిన 2 మంత్స్కి అంత లైట్లు వెళ్ళిపోయినాయి. తాగి అల్లర్లు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాయి. పిల్లలకు బయటికి పంపించాలన్నా మబ్బులో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మురికి నీళ్ళు ఎక్కువ నిల్వ ఉండడం వల్ల దోమలు వాలి పిల్లలు, పెద్దోళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మురికి నీళ్లు మాకు ఇబ్బంది చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటి పనులు కడుతున్నాము కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల పేరు చెప్పి 245 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడిన ఈ కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం పేరుతో ఇంకెన్ని కోట్ల స్కామ్ కు పాల్పడుతుందో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ ఆరోపణ. మదనపల్లె వైసీపీ కార్యాలయంలో బీసీలకు సంబంధించిన కుట్టు మిషన్ల శిక్షణ పంపిణీలో స్కామ్ జరిగిందంటూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన వైసీపీ నాయకులు. సత్సంగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు చేపట్టిన వైద్య సేవలు అభినందనీయమన్న కురువంక పంచాయతీ సర్పంచ్ పసుపులేటి చలపతి. మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి గ్రామంలో స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపట్టిన మెగా వైద్య శిబిరాన్ని విశేష స్పందన. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.